హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తిండి సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి గోల్డ్ స్కీమ్స్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. సో రీసెంట్గా నేనైతే లలిత జ్యువెలరీ మార్ట్లో జాయిన్ అవడం జరిగింది. మా హోమ్ టౌన్ అయిన నర్సాపేటలో బ్రాంచ్ అయితే ఉంది. మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. అది అసలు ఎప్పుడు తగ్గుతుందో కూడా అర్థం కాదు, అండ్ ఎప్పుడు పెరుగుతుందో కూడా అర్థం కాదు. సో దూసుకెళ్ళిపోతుంది అనమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. సో ఈ విషయాన్ని ఆలోచించి కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట మన లలిత జ్యువెలరీ మార్ట్లో. సో ఆ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ చేస్తున్నానని చెప్పా కదా ఆ జాబ్. అందులో నాకు తెలిసిన రెండు ఉన్నాయి స్కీమ్స్. అంటే అక్కడ ఉన్నది కూడా రెండేలేండి. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్, ఒకటి మంత్లీ స్కీమ్ అనమాట. ఈ రెండు స్కీమ్స్ గురించి మీకు చెప్తాను. సో ఎవరైతే మంత్లీ కట్టుకోవాలనుకుంటున్నారో, అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో మీరు గనక ఇంట్రెస్ట్ ఉంటే, మీరు గనక కట్టాలి అనుకుంటే, నా ఇండియాలో ఉన్న 62 బ్రాంచెస్ ఆర్ 63 బ్రాంచెస్ మొత్తంలో ఎక్కడికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే నాది నర్సాపేట బ్రాంచ్ స్టేషన్ రోడ్లో ఉంటుంది. చిట్ ఫ్లోర్కి వచ్చేస్తే సెకండ్ ఫ్లోర్లో చిట్ ఇది ఉంటుంది అనమాట, చిట్ బ్లాక్. దాంట్లో దగ్గరకు వచ్చేస్తే మీకు ఎన్రోల్ చేసేస్తాం అనమాట. ఓకే, సో వీడియో చివరి వరకు చూడండి. మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి, ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో మనకి వచ్చేటప్పటికి 2 టైప్ ఆఫ్ స్కీమ్స్ అయితే ఉంటాయండి, మంత్లీ స్కీమ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనమాట. సో ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి చూద్దాము. సో దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. అంటే నేను ఒక 6 months అయిందండి చేరి ఇక్కడ. సో ఇదైతే నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. గోల్డ్ రెండు స్కీములు మంచివేనండి. రెండు స్కీముల మీద చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. రెండిట్లో చేరచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. ఓకే, సో నెల స్కీమ్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు నెల కట్టుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక సమ్ అమౌంట్ ఉంది, ఒక 10 లక్షలు ఉంది అనుకుంటున్నాం. ఆ 10 లక్షల్ని మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఆ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేది ఇక్కడికి వచ్చి మీరు ఆ 10 లక్షలకి స్కీమ్ తీసుకున్నారనుకోండి. మీకు ఈరోజు, అంటే మీరు ఏ రోజైతే స్కీమ్ రాస్తున్నారో ఆ రోజు రేటును బట్టి మీకు ఆ 10 లక్షలకి ఆ రోజు రేటును బట్టి ఎన్ని గ్రాములు అయితే ఉంటాయో అన్ని గ్రాములు మీకు లాక్ అయిపోతాయి అన్నమాట మీ పేరు మీద. సో అవి లాక్ అయిన తర్వాత బెనిఫిట్ ఏంటంటే, 11 నెలలు ఆగారనుకోండి, మీరు కట్టిన రోజు నుండి 11 నెలలు అంటే 330 రోజులు ఆగితే మీకు ఎంతైతే వెయిట్ లాక్ అయిందో, సుమారు 10 గ్రాములు లాక్ అయింది అనుకోండి, ఆ 10 గ్రాములకి మీకు తరుగు మజూరీ అనేది ఎటువంటిది లేకుండా మీరు మీ నిక్కచ్చు బంగారం అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ మీరు పే చేసే అమౌంట్ మొత్తం 916K అండి, 22 క్యారెట్స్కే. 24 క్యారెట్ అనేది మన దగ్గర లేదు. ఓకే, సో 916K మీరు పే చేస్తారు. ఓవరాల్గా ఎంతైతే మీకు బంగారం వచ్చిందో ఆ బంగారానికి తరుగు లేకుండా తీసుకుంటారు. సో మీకు వెయిట్ లాక్ అయింది 10 గ్రాములు అనుకోండి. మీరు తీసుకోవాలనుకున్న వస్తువు 10 గ్రాముల 1 మిల్లీగ్రామ్, అంటే 10 గ్రాముల కన్నా 1 మిల్లీగ్రామ్ ఎక్స్ట్రా ఉన్నా మీకు, మీరు ఆర్నమెంట్ ఏ రోజైతే తీసుకుంటారో ఆ 1 మిల్లీగ్రామ్కి ఆ రోజు రేటు ప్లస్ వేస్టేజ్ మొత్తం పడుతుంది అనమాట. ఓకే, ఆ 1 మిల్లీగ్రామ్కి తర్వాత 3% GST కామన్గా పే చేయాలి. నార్మల్గా కట్టినా, నార్మల్గా తీసుకున్న, స్కీమ్లో ఉన్నా లేకపోయినా 3% అనేది GST పడుతుంది. సో ఇదేంది ప్లెయిన్ వస్తువులకైతే. అదే మీరు స్కీమ్లో ఉండి కూడా రాళ్ళ వస్తువులు ఏమైనా తీసుకున్నారనుకోండి, ఆ రాళ్ళ వరకు సపరేట్ ఖరీదు ఉంటుంది అనమాట. అంటే మీకు వెయిట్లో ఈ స్టోన్స్ అనేది కలవదు. సో మీకు వెయిట్ వరకే మీకు వేస్టేజ్ అనేది పోతుంది. సో స్టోన్స్కి మాత్రం సపరేట్గా కట్టుకోవాల్సిందే. ఓకే, సో అది. సో ఇప్పుడు మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈరోజు రేటు 10,000 అనుకోండి. 10 లక్షలు
డివైడెడ్ బై రోజు రేట్ గ్రామ్ 10,000 అనుకోండి. మీకు 100 గ్రాములు మీకు లాక్ అయిపోతాయి అన్నమాట. ఈ 100 గ్రాముల వరకు మీరు వేస్టేజ్ అనేది లేకుండా తీసుకోవచ్చు. ఈ 100 గ్రాముల కన్నా 1 మిల్లీగ్రామ్ ఎక్కువ తీసుకున్న ఆ రోజు రేటు ఏది మీరు ఆర్నమెంట్ తీసుకునే రేటు ప్లస్ వేస్టేజ్ పడుతుంది అండ్ 3% జిఎస్టీ పడుతుంది. ఓకే, ఇది స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. సో మీకు కంప్లీట్ బెనిఫిట్ కావాలి అంటే ఖచ్చితంగా 11 మంత్స్ అనేది వెయిట్ చేయాలి. 11 మంత్స్ వెయిట్ చేస్తేనే మీకు ఫుల్ తరుగు అనేది పోతుంది. అండ్ ఇప్పుడు మీరు తీసుకునే వస్తువుకి 25% వేస్టేజ్ ఉన్నా 100% వేస్టేజ్ ఉన్నా మీరు 11 మంత్స్ ఆగితే ఆ వెయిట్ వరకు ఎంతైతే లాక్ అయిందో ఆ లాక్ అయిన వెయిట్ వరకు మీరు తరుగు లేకుండా తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే మినిమం 10,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, 10,000 కన్నా ఎక్కువ ఇంకా మీ ఇష్టం, ఎంతైనా చేయొచ్చు. అండ్ 2 lakhs అబోవ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే పాన్ కార్డు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. నార్మల్గా 10,000 మీరు స్కీమ్ కట్టిన ఆధార్ కార్డు అనేది ఇవ్వాలన్నమాట, ప్రూఫ్, అడ్రస్ ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. 2 lakhs కన్నా అబోవ్ ఉంటే పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా తీసుకుంటాం. అండ్ క్యాష్ కొంత మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము, మిగతాదంతా గూగుల్ పే, యూపీఐ ఆర్ కార్డ్. ఓకే, సో 1,70,000 లోపు అయితే మీరు క్యాష్ అనేది ఇవ్వచ్చు, ఎగ్జాక్ట్ 170 అయినా ఇవ్వచ్చు. ఇంకా అంతకన్నా ₹1 కూడా ఎక్స్ట్రా క్యాష్ రూపంలో తీసుకోండి. ఇంకా దానికన్నా ఎక్స్ట్రా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూపీఐ ఆర్ కార్డ్, ఈ విధంగానే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదంతా దేనికంటే మీ దగ్గర అమౌంట్ ఏమన్నా ఉంటే దాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనే ఆప్షన్. సో ఇప్పుడు దీని గురించి ప్రమోషన్ ఎందుకు చేస్తున్నా అంటే నేను అక్కడ వర్క్ చేస్తున్నాను, సో వీటి గురించి తెలుసుకున్నాను, బెనిఫిట్ ఉంది, కస్టమర్కి చాలా బెనిఫిట్ ఉంది. సో అందుకని మనకి ఛానల్ ఉంది కాబట్టి కొంతమందికైనా ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఈ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్మిషన్ తీసుకొని. ఓకే, సో మామూలుగా అయితే ఇట్లా చేయకూడదు, బట్ నేను పర్మిషన్ తీసుకొని ఇది అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఓకే, అండ్ మీరు ఇప్పుడు నర్సాపేట్ బ్రాంచ్ మాది, నర్సాపేట్ బ్రాంచ్లో ఎన్రోల్ అయినా తీసుకోవాల్సింది ఇక్కడే అని ఏం లేదు, నర్సాపేట్ బ్రాంచ్లోనే ఆర్నమెంట్ పర్చేజ్ చేయాలని ఏం లేదు. మీరు ఇక్కడ స్కీమ్ కట్టి 62 బ్రాంచుల్లో ఎక్కడైనా మీరు వస్తువు అనేది తీసుకోవచ్చు. కాకపోతే మీకు బాండ్స్ అనేది ఇస్తాం, మీ పేరు మీద బాండ్ అనేది ఇట్లా ఇస్తాం. లలిత జ్యువెలరీ మార్ట్, ఇది మా అడ్రస్, ఇక్కడికి వచ్చేయండి. మీరు అడ్రస్కి డైరెక్ట్గా 2nd ఫ్లోర్కి వచ్చేస్తే చిట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ నేను కానీ ఇంకెవరైనా ఉండొచ్చు. ఓకే, మీరు వచ్చేటప్పుడు ఈ వీడియో చూసి వచ్చానని చెప్పండి, కొంచెం నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది అని అర్థమవుతుంది, నాకు కూడా అసలు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఒక బాండ్ అనేది ఫిక్స్ చేసి ఇస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జస్ట్ నిన్నదే 20వ తారీఖుది. అండ్ నిన్న గోల్డ్ రేట్ ప్రకారం ఏంటంటే 11,980 రూపాయలు ఉంది, 916 మా ఆఫీసులో, అదే మా షోరూంలో. సో దీనికి నిన్న వాళ్ళు 1 గ్రామ్కి ఫిక్స్ చేసుకున్నారనమాట అమౌంట్, 12,000 ఇచ్చి 1 గ్రాము 2 మిల్లీలు గోల్డ్ని వెయిట్ని ఫిక్స్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మీ నేమ్ వస్తుంది, ఇక్కడ మీ నేము, మీ మొబైల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ మీ అడ్రస్ వస్తుంది. సో ఇదంతా మీరు ఫిక్స్ చేసుకున్నట్టు. మీ తర్వాత మీ సైన్ అనేది తీసుకుంటాం, అంటే ఇక్కడ మీ సైన్ ఉంటుంది, మీ సైన్ అనేది తీసుకొని మేము ఎన్రోల్ అనేది చేస్తాం. ఎందుకంటే మరి మీకు కూడా ప్రూఫ్ ఉండాలి కదా, మీరు అన్నీ చూసుకొని ఓకే చేశారా లేదా అనేది మీరు కూడా చూసుకోవాలి కదా. మేము అన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా, మీరు ఇచ్చిన అమౌంట్కి గ్రామ్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది మీరు చెక్ చేసి వెరిఫై చేసుకొని మీరు సైన్ అనేది చేస్తారనమాట. సో మీరు ఇక్కడ ఎంత పే చేశారు, దేని ద్వారా పే చేశారు అనేది కూడా ఉంటుంది చూడండి. వీళ్ళు కార్డు ద్వారా పే చేశారు, సో ఈ విధంగా వస్తుంది అనమాట. 12,000కి 1 గ్రామ్ 2 మిల్లీలు వెయిట్ అనేది లాక్ అయింది. సో వీళ్ళు 11 నెలల తర్వాత ఈ వెయిట్ వరకు మాత్రమే
తరుగు లేకుండా తీసుకోవచ్చు. 100% వేస్టేజ్ అనేది ఉండదు, 0% వేస్టేజ్. ఓకే, ఈ 1 గ్రామ్కి మీరు ఎన్నైనా కాయిన్స్ తీసుకోవచ్చు, రింగ్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో దీనికన్నా ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రం ఇక్కడ 1 గ్రామ్ 2 మిల్లీగ్రామ్స్కి కన్నా ఎక్స్ట్రా తీసుకుంటే కనుక ఆ రోజు రేటు ప్లస్ వేస్టేజ్. సో ఈ వెయిట్కి మీరు కట్టేశారు, ఇంక మీకు సంబంధం లేదు. అండ్ ఇంకో పాయింట్, ఇప్పుడు 11,980 రూపాయలకి మీరు కట్టి ఇది వెయిట్ లాక్ చేసుకున్నారు. మీరు మధ్యలో ఆపేసినా లేకపోతే తర్వాత వచ్చేటప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు రేటు పెరిగినా మీకు సంబంధం లేదు. మీరు వచ్చిన రోజు రేట్ అనేది 1000 రూపాయలున్నా 1,00,000 రూపాయలున్నా మీకు సంబంధం లేదు. మీరు ఈ అమౌంట్ అనేది కట్టేసుకొని మీరు ఇది అనేది లాక్ చేసుకున్నారు. సో దీని వరకు మీకు తరుగు అనేది లేకుండా వస్తుంది. ఇంకా మీకు దీంతో సంబంధం లేదు, మీరు ఆల్రెడీ కట్టేశారు కాబట్టి మీకు సంబంధం లేదు. అండ్ దీనికన్నా ఎక్స్ట్రా ఎంత తీసుకున్నా ఎక్స్ట్రా వెయిట్ వరకు మాత్రమే ఆ రోజు రేటు వేస్టేజ్ 3% GST పడుతుంది అన్నమాట. సో అది సంగతి. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేయండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేటప్పటికి ఇది. అండ్ ఇంకోటి, దీంట్లో ఇంకో ఆఫర్ ఏంటంటే, మీరు సడన్గా మధ్యలో ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మీరు 5 months తర్వాత తీసుకోవచ్చు అనమాట. మీకు కంప్లీట్ బెనిఫిట్ స్టార్ట్ అవ్వాలంటే 11 months వెయిట్ చేయాలి. ఓకే, అండ్ మీకు నార్మల్ బెనిఫిట్ స్టార్ట్ అవ్వాలంటే మినిమం 5 months అనేది వెయిట్ చేయాలి. సో 5 months అంటే 150 days కంప్లీట్ అయిన తర్వాత మీరు వస్తువు అనేది తీసుకోవచ్చు. బట్ కంప్లీట్ వేస్టేజ్ అనేది 0 అవ్వదు. ఇప్పుడు 10% ఉందనుకోండి, ఆ 10%లో 5% అనేది మీకు డిడక్షన్ అవుతుంది, మిగతా 5% వేస్టేజ్ అనేది మీరు కట్టుకోవాలి. అలా ఎట్లా మంత్స్ పెరిగే కొద్దీ మీకు ఈ వేస్టేజ్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. అట్లా 11 months 330 days ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు ఇంకా మీరు తీసుకునే వస్తువు మీద ఎంత పర్సంటేజ్ వేస్టేజ్ ఉన్నా మీకు అది 0. అంటే మీకు ఎంతైతే వెయిట్ వచ్చిందో దాని వరకు సంగతి చెప్తున్నాను నేను, మళ్ళీ మీరు తీసుకునే దానికంటే ప్రతి ఒక్కటి కాదు. ఓకే, సో మీకు ఎంతైతే వెయిట్ వచ్చిందో ఆ వెయిట్ ప్రకారమే మీరు వస్తువు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న దాని వరకు ఆ వెయిట్ వరకు తరుగుపోతుంది. ఎక్స్ట్రా వెయిట్కి అయితే ఆ రోజు రేటు ప్లస్ వేస్టేజ్ పడుతుంది. సో ఇది ఓవరాల్గా. సో all type of diamond jewelries can be purchased under the plan with 50% less on VA charges and ₹1,000 less per carat. ఓకే, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నప్పుడు డైమండ్ జ్యువెలరీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు 100% VA అనేది రాదు, 50% లెస్ మాత్రమే వస్తుంది. అండ్ క్యారెట్కి ₹1,000 అనేది తగ్గుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదంతా ఏంటి, క్యాష్ ఇస్తే, క్యాష్ ఆర్ కార్డ్ UPI ఈ విధంగా ఇస్తే మీరు క్యాష్ని ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఇది ఒక ప్లాన్. నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఇంకో ప్లాన్ ఏంటంటే, మీ దగ్గర పాత బంగారం ఉందనుకోండి, సపోజ్ మీరు యూజ్ చేసుకోకపోయినా లేకపోతే పాత బంగారం ఇచ్చేసి కొత్త బంగారం తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీ దగ్గర 10 గ్రాములు ఉందనుకోండి, ఆ 10 గ్రాములు తీసుకొచ్చి మాకు ఇచ్చారనుకోండి, అంటే ఎనీ షోరూమ్, లలిత అనే కాదు ఏ షోరూమ్ అయినా తీసుకుంటాం. కాకపోతే మీరు వస్తువు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మధ్యలో ఆగినా, 1 నెల ఆగినా, 2 ఇవాళ చేరి రేపు ఆగిపోదామన్నా మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ అనేది రాదు. ఈ స్కీమ్ అయినా మంత్లీ స్కీమ్ అయినా మీరు ఖచ్చితంగా ఆర్నమెంట్ అనేది తీసుకోవాల్సిందే. ఓకే, ఆర్నమెంట్ మాత్రమే ఇస్తాం. కాకపోతే మీరు దానికి బెనిఫిట్స్ అని చెప్పే కదా, ఇప్పుడు 5 months తర్వాత నుండి మీకు ఈ బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. 5 months లోపు అయితే మీకు ఓన్లీ అమౌంట్ మాత్రమే కట్ అవుతుంది. సో ఇప్పుడు వరకు ఆ 5 months ఎంతైతే ఉంటుందో దాని వరకు అమౌంట్ మాత్రమే కట్ అవుతుంది అనమాట. సో జీటీలో అలా ఏం ఉండదు కాబట్టి, అంటే ఇది జీటీ అని పిలుస్తాము. ఫిక్స్డ్ డిపాజిట్లో ఏంటంటే మీరు ఎన్ని రోజులైతే అవుతుందో దాని వరకు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. అండ్ వేస్టేజ్ కాకపోతే రాదు, వేస్టేజ్ మీద బెనిఫిట్ అనేది రాదు. ఓకే, సో అది ఏదైనా
5 months తర్వాత నుండి అయితేనే మీకు వేస్టేజ్ మీద బెనిఫిట్స్ అనేది వస్తాయి. 5 months లోపు అయితే మీకు వేస్టేజ్ మీద బెనిఫిట్స్ అనేది రాదు. ఓకే, సో అది ఓకే. ఓల్డ్ బంగారం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఓల్డ్ బంగారం ఇచ్చారనుకోండి, దాని మీద జస్ట్ 0.5% డస్ట్ అనేది తీస్తారనమాట. ఓకే, 0.5% డస్ట్ 10 గ్రాములు ఇచ్చారనుకోండి, 0.5% అది ఓల్డ్ గోల్డ్ కౌంటర్ వాళ్ళకి తెలుస్తుంది, నాకు అంత ఐడియా లేదు. సో 0.5% అయితే కన్ఫామ్. ఒక 10 millis 20 millis అనుకోండి, 10 grams 10 millis 20 millis అనేది డస్ట్ కింద తీసేస్తారు. మిగతా ఇది ఉంటుంది కదా 9 millis, దాని వరకు మీరు ఏ రోజైతే ఇస్తున్నారో ఆ రోజు గోల్డ్ రేట్ 916 రేట్ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్గా మీకు అమౌంట్ వేసి ఎస్టిమేషన్ కొంత వెయిట్ వస్తుంది కదా, ఆ 9 వెయిట్, అది మీరు కంప్లీట్గా స్కీమ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా మీరు డబ్బులు కట్టాల్సిన పనే లేదు. ఆ 9 గ్రాముల వరకు మీకు లాక్ అయిపోద్ది ఆ రోజు రేటుని బట్టి. ఆ 9 గ్రాముల వరకు మీరు 11 months ఆగితే కొత్త బంగారం తీసుకోవచ్చు వితౌట్ ఎనీ వేస్టేజ్ ఆర్ మేకింగ్ ఛార్జెస్. యాక్చువల్గా మేకింగ్ ఛార్జెస్ అనేది ఏమి ఉండదు మన దగ్గర. ఓకే, ఓన్లీ వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ని తగ్గించేసి 0% చేసేసుకొని మీరు మీ 9 grams అనేది కొత్త బంగారం కింద తీసేసుకోవచ్చు. ఓకే, ఇది సెకండ్ ప్లాన్. ఒకటి, సో ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లో క్యాష్ ఎక్కువ ఉండి మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అదొక పద్ధతి. నెక్స్ట్, ఓల్డ్ గోల్డ్ ఉంది, కొత్త బంగారం తీసుకోవాలనుకుంటే దాన్ని స్కీమ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ మనీని ఇన్వెస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. కొత్త బంగారం వస్తుంది కదా, వేస్టేజ్ లేకుండా కూడా మీకు కొత్త బంగారం అనేది వస్తుంది. మీ అమౌంట్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇంకోటి, మీరు మీ అమౌంట్ పెడుతున్నారు కదా, దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ కలిసిద్దా అనుకుంటారేమో. ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గా మా దగ్గర అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది అంతే. మీరు కట్టిన అమౌంట్ వరకు, మీకు లాక్ అయిన వెయిట్ వరకు మా దగ్గర సేఫ్గా అయితే ఉంటుంది. మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, అవన్నీ ఫేక్ న్యూస్, ఎవ్వరు నమ్మొద్దు. ఓకే, సో ఇప్పుడు లలిత జ్యువెలరీ అనేది మనకి IPOలోకి ఎంటర్ అవుతుంది, షేర్ మార్కెట్లోకి, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవబోతుంది. సో సంథింగ్ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అవన్నీ ఏం నమ్మొద్దు, అదంతా కంప్లీట్ ఫేక్ న్యూస్. 100%, 1000% ఫేక్ న్యూస్ అనమాట. ఓకే, సో వెయిట్ అనేది ఎక్కడ తేడా రాదు. ఎప్పుడైనా వచ్చుంటే ఎక్కడ రాలేదు కూడా. ఓకే, సో మళ్ళీ మీకు న్యూస్ వచ్చిందంటే ఒక ఛానల్లోనే వచ్చింది, మిగతా ఛానల్లో కూడా ఎక్కడ రాలేదు, మీరు గమనించుంటే. ఓకే, సో వాళ్ళు ఏదో కావాలని టార్గెట్ చేసి ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అవన్నీ ఏం నమ్మకండి. మీరు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా వచ్చి మీ అమౌంట్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మీరు తరుగు లేకుండా మీ వస్తువుని తీసుకోవచ్చు అనమాట. అందుకే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, మీరు మొత్తం క్లియర్గా విని, ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్పేది అర్థం కాకపోయినా మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి విజిట్ అవ్వండి, నర్సాపేట ఆఫీస్కి. ఓకే, సో ఇక్కడ చూపించాను కదా అడ్రస్, ఈ అడ్రస్ నా నర్సాపేటలో కోర్ట్ బిల్డింగ్స్ దగ్గర లలిత జ్యువెలరీ మార్ట్ అంటే ఎవరైనా చెప్తారు, లేకపోతే టౌన్ చర్చ్, ఓకే, లక్ష్మీ నరసింహ డీలక్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆ దగ్గరలోనే ఉంటుంది లలిత జ్యువెలరీ మార్ట్ అనేది. MRO ఆఫీస్, RDO ఆఫీస్, ఆ లైన్లోనే మీకు కనపడుతూనే ఉంటుంది పెద్ద బోర్డు పెట్టి లలిత జ్యువెలరీ మార్ట్ అనేది. ఓకే, సో ఆ విధంగా మీకు ఈ బాండ్ అనేది ఇస్తాము. ఈ విధంగా మీరు మీ అమౌంట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకసారి ఫిక్స్ అయిందంటే ఇంక మీకు సంబంధం లేదు. రేట్ పెరిగినా తగ్గినా, మీరు తీసుకునే రోజు రేట్ పెరిగినా తగ్గినా మీకు సంబంధం లేదు. ఓకే, అది మీకు ఇక్కడ ఎంతైతే లాక్ అయిందో ఆ వెయిట్ వరకు వితౌట్ వేస్టేజ్ తీసుకోవచ్చు. దీనికన్నా ఎక్స్ట్రా 1 milligram తీసుకున్న ఆ రోజు రేటు ప్లస్ GST అండ్ వేస్టేజ్ ఉంటుంది. స్టోన్కి అయితే స్టోన్ రేట్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఈ విధంగా మీకు బాండ్ ఇస్తాం. ఈ జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే మీరు రిడీమ్ చేసుకునే టైంలో ఈ బాండ్స్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోద్ది. ఎందుకంటే మళ్ళీ హెడ్ ఆఫీస్కి పంపించాలి, హెడ్ ఆఫీస్కి పంపించిన తర్వాత అక్కడ నుండి అప్రూవల్స్ రావాలి, మీరు లెటర్ రాయాలి, ఇలాంతా ఉంటుంది. సో దానికన్నా మీరు ఈ బాండ్స్ అనేవి నీట్గా జాగ్రత్తగా ఉంచుకుంటే ప్రాసెస్ అనేది
10 నిమిషాల్లో అయిపోతుంది. ఏది మీరు వస్తువు 11 నెలల తర్వాత తీసుకుంటే అలా. ఓకే, సో ఈ విధంగా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి డీటెయిల్గా ఇందా చూపించాను కదా, 11 మంత్స్ తర్వాత అయితే 100% VA బెనిఫిట్ వస్తుంది. అట్లా ఇది ఏదైనా ఇంకా మిగతాది 150 days లోపు తీసుకుంటే ఏం బెనిఫిట్ అనేది రాదు. 150 days లోపు అయితే మీకు 5% అట్లా 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 పెరుగుతుందో ఇట్లా ఓవరాల్గా 100% వస్తుంది అనమాట దీని వరకు. అండ్ డైమండ్కి వచ్చేటప్పటికైతే డైమండ్ తీసుకోవాలనుకుంటే 50% లెస్ ఇన్ VA అండ్ క్యారెట్కి 1000 రూపీస్ అనేది లెస్ అవుతుంది అనమాట. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్. అండ్ మైనర్స్ ఎవరు జాయిన్ అవ్వడానికి లేదు. బిలో 18 years ఆఫ్ ఏజ్ వాళ్ళని ఎవరిని జాయిన్ చేయించడానికి లేదు, వాళ్ళ పేరు మీద తీసుకోవడానికి లేదు. అండ్ మీరు ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ సైన్ తీసుకుంటాము, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, లాస్ట్కి OTP వస్తుంది. మీరు ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ ఫోన్ నెంబర్ మాత్రమే OTP వెళ్తుంది. అది సక్సెస్ అయితే మాత్రమే మీకు క్లోజింగ్ అనేది చేయడం జరుగుతుంది మీ స్కీమ్ అనేది. ఓకే, అండ్ మీరు అప్లికెంట్తో పాటు ఒకళ్ళ నామినీ పేరు కూడా పెట్టుకోవాలన్నమాట సెక్యూరిటీగా. సో నామినీని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నామినీ సంతకం కూడా చేయాలి అప్లికేషన్ మీద. ఓకే, అప్లికేషన్ మీద చేయాలి అండ్ ఈ బాండ్స్ మీద కూడా చూడాలి. సో చూడొచ్చు ఇక్కడ కస్టమర్ సిగ్నేచర్ అండ్ నామినీ సిగ్నేచర్. కస్టమర్ అంటే ఎవరైతే అప్లికెంట్ పేరు రాస్తున్నారో అప్లికేషన్లో వాళ్ళది, నామినీ అంటే మీరు ఎవరిదైతే నామినీ కావాలనుకుంటున్నారో నామినీ. అండ్ మీరు కస్టమర్ అండ్ నామినీలో ఎవరైతే సంతకం పెట్టారో మీరు తీసుకునే టైంలో ఇద్దరిలో ఎవరైనా రావచ్చు. బట్ ఐడి ప్రూఫ్ మాత్రం ఎవరైతే ఇచ్చారో ఆ ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. మొబైల్ నెంబర్ అయితే ఆ మొబైల్ నెంబర్ ఉండాలి, OTP ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి క్లోజింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు మొత్తం 11 నెలలకి ఒకేసారి మనీ ఇన్వెస్ట్ చేసి తరుగు లేకుండా తీసుకుంటారనమాట. అదర్వైజ్ గోల్డ్ను పెట్టేసి తీసుకుంటారు అనమాట. 2 lakhs అబోవ్ కనుక బిల్లు కానీ మీరు స్కీమ్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది ఇవ్వాలి. నార్మల్గా 2 lakhs లోపలైన ఒక ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాలి. నామినీ అండ్ అప్లికెంట్ ఇద్దరు ఇస్తే బాగుంటుంది. ఓకే, సో మీరు ఏ రోజైతే వస్తారో ఏ రోజైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ రోజుకి మీకు ఆ రోజు ఉన్న రేట్ని 916 రేట్ని ఫిక్స్ చేస్తాం. అది క్లారిటీ చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. ఖచ్చితంగా ఇది దాని వరకు వచ్చిన వెయిట్ వరకు మాత్రమే మీకు తరుగులో 100% వేస్టేజ్ బెనిఫిట్ ఉంటుంది. అది సో ఆ విధంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి మా దగ్గర చాలామంది వచ్చి చాలా రోజుకి అమౌంట్ అయితే చెప్పను, బట్ చాలానే వస్తున్నాయి, చాలానే కడుతున్నారు. ఇంకా అది నమ్మకం మీద నడుస్తుంది. సో ఆ నమ్మకం కూడా మేము ఎప్పుడు ఇది చేయలేదు, ఫేక్ చేయలేదు, ప్రతి ఒక్కటి జెన్యూన్గానే ఉంటుంది. ఓకే, సో మీకు అంటే నేను వీడియోలో చెప్తున్నానని కాదు, మీరు డైరెక్ట్గా కూడా వచ్చి 62 బ్రాంచుల్లో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడైనా ఎన్రోల్ చేసుకోండి అండ్ ఎక్కడైనా వస్తువు అనేది రిడీమ్ చేసుకోండి. ఓకే, సో అది సో ఇది చూసారు కదా. యూ కెన్ ఆల్సో ఎక్స్చేంజ్ యువర్ ఓల్డ్ జ్యువెలరీ టు జాయిన్ ద ప్రీ బుకింగ్. అదే ఓల్డ్ గోల్డ్, పాత బంగారం ఉన్నదాన్ని ఇచ్చేసి తీసుకోవాలి. అండ్ డస్ట్ గురించి చెప్పాను కదా, 0.5% డస్ట్ అనేది తీసేసి మీకు మిగతా వాటికి ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం అంటే ఆ ప్యూరిఫై అది 916 అయితే 916 ప్రకారం ఇచ్చేస్తారు, లేకపోతే దానికి ఎంతైతే ప్యూరిటీ ఉంటుందో దాని ప్రకారం ఇస్తారనమాట. ఓకే, అండ్ ఖచ్చితంగా అయితే వస్తువు తీసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వబడద్దు. అట్లా ఆ విధంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని మీరు కొత్త బంగారం అనేది తీసుకోవచ్చు వస్తువులు. ఈ విధంగా మీరు స్కీమ్ అంతా బాగుందనుకుంటే డైరెక్ట్గా వచ్చేయండి. క్యాష్ మాత్రం 170 మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము. ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే మీరు UPI ఆర్ కార్డ్ రూపంలోనే చేయాలి, ఇంకా వేరేది ఏం లేదు. అండ్ RTGS చెక్ ఎలిజిబిలిటీ లేదు. RTGS నెఫ్ట్ ఉంటాయి కదా, అది కూడా చేయొచ్చు. సో ఇంక ఇది అయిపోయింది ఫిక్స్డ్ డిపాజిట్. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్స్లో అడగండి, లేకపోతే డైరెక్ట్గా షోరూమ్ విజిట్ అవ్వండి. షోరూంలో మొత్తం క్లారిటీ తీసుకోండి. ఓకే అనుకుంటేనే చేరండి.
అది ఇక్కడ నేను నార్మల్గా చెప్తున్నాను మీ అందరికీ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్లీ సో మా దగ్గర ఒకేసారి డబ్బులు కట్టుకోలేము అనుకుంటే నెలవారీ కూడా మీరు స్కీమ్ అనేది పే చేసుకోవచ్చు అనమాట. సో దీని పేరు వచ్చేటప్పటికి ఫ్రీ అండ్ ఫ్లెక్సీ 11 నెలలు మాత్రమే. అండ్ ఇది కూడా 11 నెలలే. మళ్ళీ 11 నెలలకి కట్టి 1 నెల బోనస్ ఇస్తారు అలాంటిది ఏం లేదు. మీరు కట్టేది ఓన్లీ 11 నెలలే. ఆ 11 నెలలకి మీకు ఎంతైతే వస్తుందో అంతవరకే మీకు వేస్టేజ్ వస్తుంది. ఓకే, 1 మంత్ ఎక్స్ట్రా ఇవ్వటం కానీ అట్లా ఏమి ఉండదు. సో ఇది మీరు ఒకసారి ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, వన్ టైం పేమెంటే. ఒక్కసారి కట్టేస్తారు, మీకు లాక్ అయిన అమౌంట్కి వేస్టేజ్ లేకుండా ఇది తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే 11 నెలలు నెలకి ఒకసారి పేమెంట్ చేస్తారు. అండ్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు లోపల ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. ఈ రోజే పే చేయాలి అంటే పోయిన నెల 10వ తారీఖు కట్టాము, ఈ నెల కూడా 10వ తారీఖు కట్టాలేమో అలాంటిది ఏం లేదు. 1వ తారీఖు నుండి 31వ తారీఖు లోపల ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. ఓకే, అండ్ 11 నెలలు కంటిన్యూస్గా పే చేస్తేనే మీకు ఆఫర్ అనేది వస్తుంది, ఆ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు చూపిస్తాను. సో ఫిక్స్డ్ డిపాజిట్లో ఏంటంటే మీరు కట్టిన రోజు అమౌంట్ ఫిక్స్ అయిపోతుంది. అదే రేట్ ఉంది కదా, గోల్డ్ రేట్ అనేది ఆ రోజు ఫిక్స్ అయిపోద్ది. మీరు ఎప్పుడు వచ్చినా అది తగ్గినా పెరిగినా మీకు సంబంధం లేదు. 10,000 ఉంటే 10,000 మీ బాండ్లో ఎంతైతే ఉందో అంతే వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ కట్టేశారు, మామూలుగా మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, ఆ 10,000కి సంబంధించిన అమౌంట్ కట్టేశారు, మీ వెయిట్ మీకు క్లోజ్ అయిపోద్ది. దానికన్నా ఎక్స్ట్రా తీసుకుంటే ఆ రోజు రేట్ పడుతుందని క్లియర్గా చెప్తున్నాను. అండ్ అది ఫిక్స్డ్ గురించి. ఇదేమో నెలవారీ పథకం గురించి. ఈ 11 నెలలలో ఎలా వస్తుందంటే మీకు 1,000 రూపాయల నుండి 1,500, 2,000, 2,500, 25,000 వరకు ఇట్లా నెల కట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఒకసారి ఫస్ట్ మంత్ ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో 1,000 రూపాయలు ఫిక్స్ చేస్తే ప్రతి నెల 1,000 రూపాయలు కట్టాలి 11 నెలలు. నా దగ్గర డబ్బులు కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి బాబు, ఈ నెల కొంచెం 1,500 కట్టించుకుంటారంటే అలా ఏమి ఉండదండి. ఏదైతే ఫస్ట్లో ఫిక్స్ చేసుకుంటారో అది మాత్రమే 11 నెలలు కట్టుకోవాలి. అండ్ నెలలో ఒకసారి మాత్రమే కట్టాలి. పోయిన నెల కట్టలేదండి ఈ నెల కట్టించుకుంటారా అంటే అట్లా ఏమి ఉండదు. నెలకి ఒకసారి కట్టుకోవాలి. మీరు ఎంతైతే అమౌంట్ ఫిక్స్ చేసుకున్నారో అంతవరకే కట్టాలి, తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు. ఓకే, ఖచ్చితంగా 11 మంత్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇందులో వచ్చేటప్పటికి సో ఒకవేళ బంగారం ధర తగ్గినా పెరిగినా మీకే లాభం అనమాట. సో తగ్గితే ఎట్లా లాభం అంటే ఇప్పుడు పెరిగింది అనుకోండి, మీకు వెయిట్ ప్రకారంగా తీస్తారు. ఒకవేళ అమౌంట్ అనేది తగ్గిందనుకో, మీరు తీసుకునే రోజు గోల్డ్ రేట్ అనేది తగ్గిందనుకోండి, అవే అమౌంట్ ప్రకారం తీస్తారు. సో ఈ బెనిఫిట్ అనేది ఓన్లీ మన మంత్లీ స్కీమ్లో మాత్రమే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మీరు అమౌంట్ పే చేస్తే, ఒకసారి పే చేస్తే మళ్ళీ అదే రిటర్న్ అనేది ఇవ్వరు. మీరు 1 నెల కట్టి 1 రోజు క్లోజ్ చేసుకున్నా, 1 రోజులో క్లోజ్ చేసుకోవాలనుకున్నా మీరు ఖచ్చితంగా వస్తువు అనేది తీసుకోవాల్సిందే, ఆర్నమెంట్ అనేది తీసుకోవాల్సిందే. అమౌంట్ అయితే రిటర్న్ అనేది ఇవ్వబడదు. ఓకే, సో ఇది ఎట్లా అంటే నెల ఈ విధంగా మీరు అమౌంట్ అనేది పే చేసుకుంటూ ఉంటారు. అండ్ మీరు ఏ రోజైతే ఇప్పుడు 1వ తారీఖు నుండి 31వ తారీఖు లోపల చేసుకోవాలన్నాను కదా, ఆ 1వ తారీఖు నుండి 31వ తారీఖులో మీరు ఏ రోజైతే వస్తారో, సుమారు సపోజ్ 10వ తారీఖు వచ్చారు, 10వ తారీఖు రేట్ వచ్చేటప్పటికి 10,000. ఓకే, ఆ 10,000 రేటుకి మీరు కట్టే 1,000 రూపాయలకి ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ అనేది ఇక్కడ లాక్ అయిపోతుంది. అట్లా 11 నెలలు 11 రేట్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నెలలో 10,000 ఉంటుంది, సెకండ్ నెలలో 11,000, థర్డ్ నెలలో 13,000, ఫోర్త్ నెలలో 9,000 అవ్వచ్చు, 8,000 ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ అమౌంట్స్ అనేది మారుతూ ఉంటుంది, గోల్డ్ రేట్స్ అనేది మారుతూ ఉంటుంది. మీ అమౌంట్ మాత్రం ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మీరు కట్టే అమౌంట్కి ఇక్కడ ఉన్న రేట్కి ఎంతైతే రావాలో అంత ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సపోజ్ చూద్దాం, చూడండి ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్న లెక్క ప్రకారం ఏంటంటే మనకి 2,500 డివైడెడ్ బై
6300 ఎంత వచ్చింది 0.396. సో ఈ 0.396 అనేది మీకు లాక్ అయిపోతుంది అనమాట ఫస్ట్ నెల. అట్లా నెల నెల మీరు కట్టే అమౌంట్కి మీ వెయిట్కి అనేది లాక్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇది చూడండి, ఇది ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇక్కడ మా బ్రౌచర్లో ఇచ్చింది. ఇప్పుడు మీ 2500 తీసుకున్నారనుకోండి వెయిట్ స్కీమ్ అమౌంట్, ఆ రోజు రేటు 6300. ఆ రోజు 6300కి 2500 ఎంతైతే వచ్చిందంటే 0.396 వచ్చింది. ఇట్లా నెలవారీ పెరిగిన రేట్ పెరిగే కొద్దీ ఇక్కడ గ్రామ్స్ అనేది తగ్గుద్ది. ఓకే, ఎందుకంటే ఇంకా అది మనం ఏం చేయలేము. రేట్ ఎప్పుడు పెరుగుద్దో తెలియదు, ఎప్పుడు తగ్గిద్దో తెలియదు. ఇంకా అది మన అదృష్టం. 1వ తారీఖు నుండి 31వ తారీఖు లోపు ఎప్పుడైనా వచ్చి కట్టుకోవచ్చు. ఇంకా మీ కట్టే రోజుని బట్టి, ఇంక మీ లక్కుని బట్టి మనం ఏం చేయలేము అది. ఓకే, సో అది మీరు ఇంట్రెస్ట్ ఉన్న రోజు వచ్చి కట్టుకోవడమే. ఇట్లా రేటు ప్రతి నెల ఒకసారి తగ్గిద్ది, ఒకసారి పెరిగిద్ది. చూడండి ఇక్కడ 6300, తర్వాత వచ్చేటప్పటికి 7250. ఓకే, నేను చేరినప్పుడు గ్రామ్ రేట్ ఏంటంటే 7000 ఎంతో ఉంది, ఇప్పుడేమో 12000 ఉంది. ఓకే, కట్టుకుంటున్నారు, మరి తప్పదు. జాయిన్ అయిన తర్వాత కట్టుకోవాలి కదా మరి. అట్లా మీ దగ్గర డబ్బులు ఉంటే నెల నెల కట్టుకోవాల్సిందే. అది మీరు ఈ అమౌంట్కి, గోల్డ్ ప్రైస్కి ఈ అమౌంట్కి ఎంతైతే వస్తుందో ఇలా లాక్ అయిపోద్ది అనమాట 11 నెలలు. ఈ 11 నెలలకి ఇది వచ్చిన వెయిట్ ఓవరాల్గా కొంచెం అమౌంట్ ఒక వెయిట్ ఫిక్స్ అయింది కదా, ఆ వెయిట్ ఫిక్స్ అయింది ఇది ఓవరాల్గా 11 నెలల మీద వచ్చింది ఇది. ఈ 4 గ్రాముల 96 మిల్లీగ్రాములకి తరుగు లేకుండా తీసుకోవచ్చు, ఏది 11 నెలలు కడితే. అట్లా నెక్స్ట్ ఇది రేట్ పెరిగితే సంగతి. ఒకవేళ రేట్ తగ్గింది అనుకోండి, మీరు తీసుకునే రోజు ఈ 27,500 రూపాయలకి ఆ రోజు రేటు ఒక 4000 5000 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 6300 కన్నా ఇంకా తగ్గింది అనుకోండి 4000 5000కి. ఆ అమౌంట్కి ఈ అమౌంట్కి ఆ ప్రైస్ పెట్టి తీసుకుంటారు. అప్పుడు ఏమైంది, మీకు వెయిట్ అనేది పెరిగింది. ఈ టోటల్ అమౌంట్తో వాళ్ళు మీకు ఇది ఇస్తారనమాట బెనిఫిట్. అప్పుడు ఈ 4 గ్రామ్స్ 96 మిల్లీగ్రామ్స్ అనేది మీకు 5 గ్రాములు అవ్వచ్చు, 6 గ్రాములు అవ్వచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు. దీనికన్నా 1 మిల్లీగ్రాములు ఎక్స్ట్రా అవ్వచ్చు. మీకు ఏదైతే బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్ మాత్రమే మీకు ఇస్తారనమాట. కస్టమర్కి అయితే ఎటువంటి లాస్ అనేది ఉండదు, ఏదైనా బెనిఫిటే. సో ఇప్పుడు గ్రామ్ రేట్ పెరిగింది అనుకోండి, మీరేం చేయలేరు. అండ్ దానివల్ల కూడా మనం ఏం చేయలేము. రేట్ పెరిగితే ఈ వెయిట్ మీద తీసుకుంటాము, వెయిట్ తగ్గితే ఈ అమౌంట్ మీద తీసుకుంటాం, ఎలాగైనా బెనిఫిట్ అవుతుంది. సో రేట్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం, ఖచ్చితంగా వెయిట్ ప్రకారంగానే తీసుకోవాలి. సో ఈ విధంగా మీకు ఓవరాల్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు చెల్లించే డబ్బును బంగారంగాను ఆదా చేసుకోవచ్చు, డబ్బుగాను ఆదా చేసుకోవచ్చు. రెండింటిలో మీకు ఏది అదనపు ఆదాయాన్ని కలిగిస్తుందో దాన్ని పథకం ఆఖరిలో మీరు లెక్క కట్టి ఎంచుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ ఫర్ మంత్లీ స్కీమ్స్ అనమాట. ఓకే, సో అండ్ ఇతర షోరూంలో మాదిరిగా కొన్ని నగలకు మాత్రమే 100% తగ్గింపు అనే నిబంధనలు ఎక్కడా లేవు. అంటే మీరు ఏ వస్తువైనా తీసుకోవచ్చు, ప్రతి వస్తువు పైన మీకు ఎంతైతే వెయిట్ లాక్ అయిందో ఆ వెయిట్ లాక్కి 100% వేస్టేజ్ అనేది 0 అయిపోతుంది. ఓకే, అంటే కొన్ని షోరూమ్లు ఏంటంటే మీకు ఓన్లీ ఐటమ్ మీద 20% వేస్టేజ్ తగ్గుతుంది, 10% వేస్టేజ్ తగ్గుతుంది అనుకుంటారు అని చెప్తారు కదా. సో అట్లా మన దగ్గర ఏం లేదు. మీకు వెయిట్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు 100% వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది ఇక్కడ ఇచ్చారు. ఆ విధంగా మీరు మంత్లీ స్కీమ్ అనేది కట్టుకుంటూ ఉంటారు. అండ్ మీరు అనుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ రేట్ వస్తుంది కదా, ఓవరాల్గా అసలు ఎంత రేట్ మీద ఇది వచ్చింది అనుకోవచ్చు. సో ఇప్పుడు 11 నెలలు 11 రేట్లు వస్తాయి కదా, ఇది యావరేజ్ రేట్ తీస్తారు. దీని మీద యావరేజ్ రేట్ తీస్తారు. యావరేజ్ రేట్ అంటే ఒక నిమిషం చెప్తాను అండి. అది ఎట్లా అంటే 500 డివైడెడ్ బై 4.096. ఇప్పుడు యావరేజ్ రేట్ వచ్చేటప్పటికి 6713 రూపాయలు అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మీరు కట్టిన 27,500కి ఈ 4 గ్రాములు ఎంత వచ్చిందంటే 6713 రూపాయలకి 14 రూపాయలు అవుతుంది అనమాట గ్రామ్. అట్లా
ఒకసారి చూద్దాం అవండి. 6714 ఇంటూ 4.096 27,500. ఓకేనా? సో ఇట్లా యావరేజ్ అనేది తీస్తారు మీకు ఒకటి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ గోల్డ్ ప్రైస్లు ఉన్నాయి కాబట్టి మీకు అసలు ఏ రేట్ మీద మీకు ఇది వచ్చింది అనుకొని అడుగుతారనమాట. అప్పుడు మీకేంటి, ఇప్పుడు గోల్డ్ రేటు 10,000 ఉన్నా 12,000 ఉన్నా అప్పుడు మీకేంటి 6,700కే వస్తుంది కదా మీ అమౌంట్. స్కీమ్లో 6,700కే వస్తుంది. ఇంకా 6,300 ఉన్నప్పుడు తీసుకున్నాము, మరి 6,700 వచ్చిందంటే ఇంక మనం ఏం చేయలేము. ఎట్లాగైనా బెనిఫిటే కదా. 12,000 ఉన్నప్పుడు మీరు 6,700కే తీసుకుంటున్నారంటే చాలా బెనిఫిట్ కదా అది. సో ఈ విధంగా మీకు యావరేజ్ రేట్ తీసి మీకు చూపిస్తారనమాట. అంటే మీరు ఆల్రెడీ కట్టేశారు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఈ అమౌంట్ పడుతుంది, గ్రామ్కి ఇంత పడిందండి అని తెలుసుకోవడానికి యావరేజ్ రేట్ అనేది చూపిస్తాం మీకు, జస్ట్ క్యాలిక్యులేషన్ చేసి. ఓకే, సో ఈ విధంగా వచ్చిన దానికి తరుగు లేకుండా తీసుకుంటారు. ఒకవేళ ఇది రేట్ అనేది తగ్గిందంటే అప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. నాకు ఒకేసారి రాకపోయినా ఒకసారి టెస్ట్ చేద్దాం. 27,500 డివైడెడ్ బై, ఒకవేళ ఇప్పుడు మీకు ఎంత 6,300 వచ్చింది కదా, ఇందాకంతా 6,714 రూపాయలు వచ్చింది కదా. ఇప్పుడు అదే 6,500 వేద్దాం, డివైడెడ్ బై ఓకే 27,500 డివైడెడ్ బై 6,500. ఇప్పుడు ఏమొచ్చింది 4.23 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది 4.096. ఓకే, తగ్గితే ఈ విధంగా ఇస్తాం ఎందుకంటే మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి. పెరిగితే మనం ఏం చేయలేము, ఇది ఒక్కటే తీసుకోవాలి. ఓకే, అప్పుడు యావరేజ్ రేట్ వచ్చేస్తుంది. ఎట్లాగైనా మీకే బెనిఫిట్, మీరు ఏం చేయడానికి ఏం లేదు, మనం ఏం చేయడానికి ఏం లేదు, అది ఉన్న రూల్స్ అంతే ఉన్నాయి. సో ఎంతైతే వచ్చిందో దాని వరకు తరుగు లేకుండా తీసుకుంటారు. దానికన్నా ఎక్స్ట్రా 1 మిల్లీగ్రామ్ వచ్చినా ఆ రోజు మీరు తీసుకునే రోజు రేటు ప్లస్ వేస్టేజ్ టెస్ట్ 3% GST. ఫిక్స్డ్ డిపాజిట్లు అయినా అంతే, దీంట్లో అయినా అంతే, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ 11 నెలలు కంప్లీట్గా కడితేనే 100% వేస్టేజ్ అనేది పోతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీరు కనుక 6 నెలల లోపు తీసుకుంటే, అంటే ఇవాళ కట్టి 6 నెలల లోపు కనుక క్లోజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ 6 నెలలు ఎంతైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ వరకు మైనస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సుమారు 2,500 ఇంటూ 6, అప్పుడు ఎంత అవుతుంది 15,000. ఈ 15,000 వరకు మీరు అమౌంట్ అనేది మీరు తీసుకునే వస్తువు 30,000 అయింది అనుకోండి. అంటే వస్తువు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాం కాబట్టి వస్తువు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ 30,000లో ఈ 15,000 అనేది డిడక్ట్ చేస్తాం, ఖచ్చితంగా డిడక్ట్ చేస్తాం. మీ రూపాయి అనేది ఒక్కడు కూడా మేము ఉంచుకోము. ఆ విధంగా అయిపోతుంది. బెనిఫిట్ స్టార్ట్ అవ్వాలంటే మీకు కంప్లీట్గా 6 months దాటాలన్నమాట. సో ఇది చూడండి, ఇక్కడ 6 months దాటిన తర్వాత 7th month ఆర్ 8th monthలో మీరు కనుక ఆ స్కీమ్ అనేది ఆపితే మీకు 60% వస్తుంది అనమాట. ఆ వేస్టేజ్లో 60% అనేది తగ్గుతుంది. 1,000 రూపాయలు ఉందనుకోండి, 600 తగ్గుతుంది, మిగతా 400 మీరు పెట్టుకోవాలి. అట్లా 9th month ఆ 10th monthలో క్లోజ్ చేసుకోవాలనుకుంటే 70% తగ్గుతుంది. కంప్లీట్గా 11 months కంప్లీట్ చేశారనుకో, అసలు దాని మీద 100% వేస్టేజ్ ఉన్నా మీరు 0 వేస్టేజ్ అనేది ఏం లేదు. జస్ట్ మీరు మీ బంగారం తీసుకోవచ్చు. ఆ 4 గ్రాములు వస్తే ఆ 4 గ్రాముల వరకు అచ్చంగా బంగారం తీసుకోవచ్చు. 3% GST కట్టాలి. ఓకే, అండ్ వీటిలో కూడా ఏమైనా స్టోన్స్ ఉంటే స్టోన్ రేట్ అనేది సపరేట్గా పే చేసుకోవాలి, మీరే బేర్ చేయాలి. సో ఈ విధంగా ఇందులో కూడా మైనర్ని చేర్చడానికి లేదు. అండ్ నామినీని కూడా దీంట్లో కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మంత్లీ స్కీమ్ అనేది కట్టుకుంటారు. అండ్ ఈ పథకం ఆఖరిలో మీరు తీసుకునే నగ విలువ మీరు చెల్లించిన నగదు కన్నా అధికంగా ఉంటే మిగిలిన మొత్తాన్ని తరుగు ఆ నగను, అదే చెప్పాను కదా, మీరు తీసుకునే టైంలో ఇప్పుడు 27,500కి మీరు తీసుకుంటారు. మీ అమౌంట్ వచ్చేటప్పుడు 30,000 అయింది అనుకోండి, దీని వరకు వేస్టేజ్ అనేది ఉండదు. మిగతా 2,500కి మీరు తరుగు అనేది పే చేసుకోవాలి. అండ్ 3% GST పే చేసుకోవాలి.
అదే ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. అట్లా చూడండి 27,500 వరకు 100% పూర్తిగా ఉంటుంది. దానికన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తరుగు మజూరీ, అంటే మీరు ఏ రోజైతే కొంటారో ఆ రోజుని బట్టి ఉంటుంది అనమాట. మజూరీ ఏం లేదే, వేస్టేజే ఉంటుంది. సో అండ్ ఇందులో కూడా మీరు ఎక్కడైతే వస్తువు ఎన్రోల్ చేసుకున్నారో, అంటే ఈ స్కీమ్ అనేది ఎన్రోల్ చేసుకున్నారో అక్కడే తీసుకోవాలని లేదు. మీరు ఏ లలిత జ్యువెలర్స్ 100 బ్రాంచ్లు ఉంటాయి, 100 బ్రాంచ్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. అంటే ఈ వీడియో తర్వాత కూడా వీడియో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి స్కీమ్స్ ఎప్పటికైనా ఉంటాయి కాబట్టి కస్టమర్ బెనిఫిటే కాబట్టి వీడియోలో ముందర ఎస్టిమేషన్ చేసి చెప్తున్నాను. మామూలుగా 100 బ్రాంచెస్ ప్రస్తుతానికి అయితే లేవులే, 63 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 63 బ్రాంచెస్లో ఇప్పటికైతే మీరు ఎక్కడ ఎన్రోల్ చేసుకున్నా ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్ళి క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు క్లోజ్ చేసేటప్పుడు మీకు కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. అండ్ ఇంకోటి, ఇందాక మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే బాండ్లు ఇస్తామని చెప్పాం కదా, ఇట్లా ఇక్కడ మంత్లీ స్కీమ్లో అయితే ఇలాంటి కార్డు ఇస్తాం. ఈ కార్డు మీద ఇక్కడంతా మీ అడ్రస్ వస్తుంది, మీ పేరు, డీటెయిల్స్, మీ గ్రూప్ కోడ్ అంటే కోడ్ ఉంటుంది, ఎంత పే చేస్తున్నారు, నెలకి ఎంత అమౌంట్ ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. మిమ్మల్ని ఎవరు ఎన్రోల్ చేశారు, మన సేల్స్ ఐడి ఉంటుంది అనమాట. తర్వాత ఈ కార్డు లోపల ఈ కార్డు కనుక మీరు అంటే మా దగ్గరకు వచ్చి పే చేస్తే కనుక ఈ కార్డులో ప్రింట్ చేస్తాం. తర్వాత రిసిప్ట్ కూడా ఒకటి ఇస్తాం అనమాట. సో మీరు ఏ రోజైతే వస్తారో మీరు అమౌంట్ పే చేస్తారు, ఇక్కడ డేటు, రిసిప్ట్ నెంబరు, తర్వాత ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది, మీ అమౌంట్ ఎంత వెయిట్ వచ్చింది అనేది ఇక్కడంతా ప్రింట్ అవుతుంది అనమాట. అంటే డీటెయిల్స్ వస్తాయి, ఏ రోజు ఎంత రేట్ ఉంది, మీరు కట్టే రోజు ఎంత రేట్ ఉంది, ఎంత వెయిట్ వచ్చింది అనేది దీని మీద వస్తుంది. అండ్ రిసిప్ట్ మీద కూడా వస్తుంది. ఓకే, సో ఈ కార్డు మాత్రం కంపల్సరీగా మీరు ఎప్పుడైతే వస్తువు రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే 11 నెలల తర్వాత రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఈ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు తీసుకున్న బ్రాంచ్లో అయినా అంతే, మీరు ఇంకా మన బ్రాంచ్లో అయితే అంటే ఏ బ్రాంచ్లో అయితే రాయించుకున్నారో ఆ బ్రాంచ్లో అయితే కొంచెం ప్రాసెస్ అనేది 2-3 రోజులు పట్టింది. మీరు అదే ఈ కార్డు మా అప్లికేషన్ నర్సాపేటలో తీసుకొని విజయవాడలో క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఈ కార్డు తీసుకెళ్లకుండా కనుక వెళ్తే అది వారం రోజులు పట్టింది. సో అక్కడైనా ఇక్కడైనా ఈ కార్డు అనేది జాగ్రత్తగా ఉంచుకున్నారనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు అనేది కంపల్సరీ ఉంటుంది, ప్రాసెస్ అనేది ఎమ్మటే జరిగిపోతుంది. అండ్ మాకు ఇంటిమేట్ చేస్తారు, ఏ బ్రాంచ్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు ఇక్కడికి బెంగళూరు వాళ్ళు వచ్చి నర్సాపేటలో కొంటారు, నర్సాపేట వాళ్ళు తమిళనాడులో, చెన్నైలో అక్కడ కొంటారు. సో ఆ విధంగా ఇంక ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఏ ఊర్లో అయినా కట్టుకోవచ్చు. అండ్ ఓకే, ఇప్పుడు ఈ పేమెంట్ ఉంది కదా, ఈ పేమెంట్ అనేది మీరు నర్సాపేటలోనే కట్టాలని ఏం లేదు, 62 బ్రాంచ్లో ఎక్కడైనా కట్టుకోవచ్చు. అండ్ లలిత జ్యువెలరీ యాప్ ఉంటుంది. లలిత జ్యువెలరీ యాప్లో మేము ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. అండ్ ఈమెయిల్ కూడా ఇవ్వాలి. ఆ రెండితో లాగిన్ అయ్యి మీరు ఓటీపీ వ్యాలిడేట్ చేసుకుంటే మీకు దీని గురించి డీటెయిల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఆ యాప్లో మినిమం 24 అవర్స్ పడుతుంది రిజిస్ట్రేషన్ చేసిన కానివ్వండి. ఓకే, దాని తర్వాత మీరు ఇంకా మా దగ్గరికి రావాల్సిన పని అయితే లేదు. బట్ కార్డు అయితే ఉండాలి మీ దగ్గర. మీరు మా దగ్గరకు వచ్చి పేమెంట్ చేస్తే కనుక కార్డు తీసుకొని రావచ్చు, రాకపోవచ్చు, ఏం కాదు. మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీకు అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్ అనేది పేమెంట్ జరుగుతుంది. మీకు కనుక ప్రింట్ కావాలంటే ఖచ్చితంగా ఈ కార్డు తెచ్చుకోవాలి. ఓకే, సో అట్లా కట్టుకోలేము, మాకు టైం ఉండకపోవచ్చు, షాప్కి వచ్చి కట్టాల్సిన టైం ఉండకపోవచ్చు అనుకుంటే కనుక మీరు లలిత జ్యువెలరీ యాప్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అక్కడే పే చేసుకోవచ్చు. 11 నెలలు అక్కడే పే చేసుకోవచ్చు. మీరు ఆ రోజు రేట్ ఎంత ఉందో చూసుకోవచ్చు, మీ స్కీమ్కి ఎంత వెయిట్ వచ్చిందో చూసుకోవచ్చు, మెచ్యూరిటీ డేట్ ఎప్పటి వరకు ఉందో చూసుకోవచ్చు, అట్లా మొత్తం చూసుకోవచ్చు అనమాట. అండ్ మీరు లాస్ట్కి వచ్చేటప్పుడు మాత్రం ఈ కార్డు మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చు. ఆన్లైన్లో పే చేసినా కానీ ఈ కార్డు అనేది కంపల్సరీ తీసుకురావాలి, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోవడానికి. సో అది వేరే బ్రాంచ్కి వెళ్ళినా ఈ కార్డు తీసుకెళ్లాల్సిందే, మా బ్రాంచ్లో ఎక్కడైతే ఎన్రోల్ చేసుకున్నారో అక్కడికైనా ఈ కార్డు అనేది తీసుకురావాల్సిందే, కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు 11 months స్కీమ్ని ప్రతి నెల కట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ 2 నెలలు ఒకేసారి చేసుకోవడానికి లేదు. ఓకే, అండ్ ఇంకోటి, మీరు కనుక 1 నెల
స్కిప్ చేస్తే ఒక నెల ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జనవరి నుండి డిసెంబర్ వరకు అనుకోండి, జనవరి నుండి 11 months కాబట్టి నవంబర్ వరకు అనుకోండి. మధ్యలో మార్చ్ మామూలుగా మీకు 330 రోజులు నవంబర్లో అయిపోతాయి. మధ్యలో మార్చ్ అనేది స్కిప్ చేసుకున్నారు అనుకోండి, డిసెంబర్లో కూడా కట్టాలి. అంటే ఇక్కడ వదిలేస్తున్నారు కదా, ఆ ఒక్క మంత్ది మీకు ముందు జరిగిద్ది, అంతే, ఏం లేదు. ఆ ఒక్క నెల ముందు జరిగిద్ది. ఆ 330 రోజులు ఖచ్చితంగా కంప్లీట్ అయితేనే మీకు బెనిఫిట్స్ అనేది 100% జీరో అయిపోతుంది అలా. అండ్ కంప్లీట్గా 2 to 3 months కనుక కంప్లీట్గా ఆపేస్తే ఇంకా మీరు అది స్కీమ్ అనేది క్లోజ్ చేసుకోవాల్సిందే. ఓకే, ఒక్క నెల మాత్రమే మీకు ఎక్సెంప్షన్ ఉంటుంది. లేకపోతే ఓవరాల్గా 9 payments చేసి మీకు తర్వాత 1 month 2 months ఆగింది అనుకోండి, అంటే 330 days ఆగిపోతే మాది స్టాక్ ఇన్ కస్టడీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అట్లా మూవ్ చేసేస్తాం. మీరు 9 payments కట్టి ఒక 2 months కట్టాలనుకుంటే ఆ 1 year దాటిన తర్వాత, అంటే 365 days అయిన తర్వాత అది మారుతుందిలేండి. అంటే ఒక ఫస్ట్ స్టెప్ నుండి సెకండ్ స్టెప్ వెళ్ళిపోతుంది అది. సో అప్పుడే వచ్చారనుకోండి, ఆ 9 payments అయిపోతేనే ఈ ఫెసిలిటీ అనేది, ఆ 10th 11th payments అనేది మళ్ళీ ప్రతి నెల అడ్వాన్స్ కింద కట్టుకోవచ్చు ఆ 2 నెలల వరకే. అప్పుడు మీరు మొత్తం 11 నెలలు కట్టినట్టు ఉంటుంది కాబట్టి ఆ 11 నెలలు బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇది కంప్లీట్గా 9 months కట్టి 365 days దాటితే, అంటే డ్యూ టు ఎనీ ఎమర్జెన్సీ మీరు ఆకుంటే, ఇంకా బెనిఫిట్ కావాలనుకుంటే అట్లా కట్టుకొని చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ఫెసిలిటీ ఉంది. సో ఈ విధంగా మీరు మంత్లీ స్కీము అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది కట్టుకోవచ్చు. రెండిట్లో కామన్ ఏంటంటే కంప్లీట్గా 11 నెలలు తీసుకుంటే, కంప్లీట్గా 11 నెలలు మీరు కరెక్ట్గా కట్టుకుంటే మీకు వచ్చిన వెయిట్కి తరుగు లేకుండా తీసుకోవచ్చు. మధ్యలో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో ఏంటంటే 5 months తర్వాత నుండి బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. మంత్లీ స్కీమ్లో ఏంటంటే 6 months తర్వాత నుండి బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది దాంట్లో అయినా మైనర్ని చేర్చకూడదు, దీంట్లో అయినా మైనర్ని చేర్చకూడదు, ఏదైనా 11 months ఆగాలి. దాంట్లో అయితే ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్డ్ డిపాజిట్లో, దీంట్లో అయితే అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. ఓవరాల్గా మీరు తీసుకునేటప్పుడు యావరేజ్ రేట్ పడుతుంది. ఓకే, యావరేజ్ రేట్ పడుతుందంటే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, ఆ రోజు రేటు మీకు ఈ 4 grams అనేది ఓవరాల్గా ఎంత రేట్ మీదకి వచ్చింది అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. సో అది, సో ఇక్కడ ఈ టేబుల్ చూడండి ఒకసారి, అంటే స్కీమ్స్ వల్ల బెనిఫిట్ ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది చూపిస్తాను. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, 100% నో విఏ, ఇది 11 months కంప్లీట్ కడితే. ఇంకా ఎట్లాగో మనకి డిస్క్ మేకింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు కాబట్టి మీకు గోల్డ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు వేస్టేజ్ అనేది ఉండదు. డైమండ్కి అయితే, అంటే డైమండ్ స్కీమ్ కూడా ఉంటుంది, సిల్వర్ స్కీమ్ కూడా ఉంటుందండి. డైమండ్లో కూడా కట్టుకోవచ్చు, సిల్వర్లో కూడా కట్టుకోవచ్చు. డైమండ్ స్కీమ్లో ఏమవుతుందంటే నాన్ ఎంఆర్పి ఐటమ్స్కి మేకింగ్ ఛార్జెస్లో 30% డిస్కౌంట్ ఉంటుంది, అండ్ క్యారెట్కి 10% డిస్కౌంట్ ఉంటుంది నార్మల్ డైమండ్స్కి. అన్కట్ డైమండ్స్కి అయితే మళ్ళీ 100% విఏ ఉండదు, మళ్ళీ క్యారెట్కి 10% డిస్కౌంట్ ఉంటుంది. సిల్వర్ ఆర్టికల్స్కి అయితే అంటే కొన్నిటికి ఉంటాయి, ఇది అన్నిటికీ ఉండదు. ప్యూర్ సిల్వర్ అయితే నాకు తెలిసి 100% విఏ ఉండదు. అండ్ యాంటిక్ ఐటమ్స్కి అయితే విఏ 100% ఉండదు, ప్లస్ మేకింగ్ ఛార్జెస్లో 50% వస్తుంది. సిల్వర్ జ్యువెలరీ ఎంఆర్పి ఐటమ్స్ అంటే ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట, డిస్కౌంట్ ఎంఆర్పి ప్రైసెస్ అంటే పీస్ కాస్ట్ 500 ఉందనుకోండి, అందులో 25% తగ్గుతుంది, మిగతా అమౌంట్ మీరు కట్టుకోవాలి. రూబీ ఎమరాల్డ్ మీద వచ్చేటప్పుడు కూడా 100% విఏ అనేది ఉండదు, 10% క్యారెట్ పర్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఈ విధంగా స్కీమ్స్ ఉంటాయి, గోల్డ్, సిల్వర్, డైమండ్ స్కీమ్స్ ఉంటాయి. ఈ విధంగా మీకు బెనిఫిట్స్ అనేది వస్తాయి అన్నమాట. సో అది ప్రతి ఒక్కటి 11 నెలలే కట్టాలి, ఖచ్చితంగా కట్టుకోవాలి. ఒక నెలది ఇంకో నెలలో అట్లా కట్టడానికి లేదు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు లోపల అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు ఎప్పుడైనా. ఓకే, సో ఈ విధంగా మంత్లీ స్కీమ్ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఒకవేళ మేము కనుక ఆఫీస్కి రాలేము, మనీ కట్టలేము అనుకుంటే మీరు లలిత జ్యువెలరీ యాప్లో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మా దగ్గరకు వస్తే మేము అక్కడ చూపిస్తాము ఎలా చేయాలి ఏంటి అనేది, మీరు దాని తర్వాత మీరు అక్కడి నుండి పే చేసుకోవచ్చు. సో ఇది మొత్తం మంత్లీ స్కీమ్ గురించి. అండ్ ఇందులో కూడా మీరు
20,000 and 25,000 స్కీమ్ తీసుకున్నారు అనుకోండి, అది ఓన్లీ కార్డ్ ఆర్ యూపీఐ ద్వారానే కట్టుకోవాలి. క్యాష్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోదు, అసలు సిస్టమే యాక్సెప్ట్ చేయదు. అండ్ పాన్ కార్డ్ కంపల్సరీ ఇవ్వాలి 20,000కి 25,000కి. అండ్ 1,000 రూపాయల నుండి 15,000 రూపాయలకి అయితే క్యాష్ యాక్సెప్టబుల్ అండ్ ఫోన్పే ఆర్ కార్డ్ ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. అండ్ 20,000కి 25,000కి మాత్రం ఖచ్చితంగా ఓన్లీ ఫోన్పే ఆర్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది మీకు ఎట్లా సులభంగా ఉంది, ఎలా కంఫర్టబుల్ ఉంది, మీరు ఎంత పే చేసుకోగలరు అనేది చూసుకొని మీకు ఎలా వీలైతే అలా కట్టుకోవచ్చు అనమాట. సో కొంతమందికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేనేదో అక్కడ పని చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కొంతమందికైనా నా వల్ల ఏమన్నా ఉపయోగపడచ్చేమో, కొంచెం వాళ్ళు కూడా బెనిఫిట్ పడతారు కదా. గోల్డ్ ఒకేసారి కొనలేని వాళ్ళు ఇట్లా, ఇప్పుడు ఎట్లాగో గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది, తగ్గేది ఏం లేదు నాకు తెలిసి. దాదాపు 30,000 వరకు 20,000 ఆర్ 30,000 కూడా గ్రామ్ అవుతుందని చెప్తున్నారు బయట టాక్. ఓకే, సో ఈ లోపలే మీరు కొంచెం గోల్డ్ అనేది మీకు ఉన్నంతలో సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు కదా అసలు మా దాంట్లో స్కీమ్స్ ఏమున్నాయి ఏంటి అనేది. సో నాకంటే ఇది నేను అక్కడ వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు, కాబట్టి బెనిఫిట్ చాలా ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ చూస్తున్నాను కదా ఎంత బెనిఫిట్ వస్తుంది, నార్మల్గా తీసుకుంటే ఎంత బెనిఫిట్ వస్తుంది, స్కీమ్స్ ద్వారా తీసుకుంటే ఎంత బెనిఫిట్ వస్తుంది చూస్తున్నాం. కాబట్టి మీకు వీడియో చూసే వాళ్ళకి అండ్ ఆడియన్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పి వీడియో అనేది చేయడం జరుగుతుంది. అండ్ 63 బ్రాంచెస్ దాదాపు ఉన్నాయి మనకి, ఎక్కడైనా వెళ్ళండి. అండ్ ఈ వీడియో అనేది తెలుగు వీడియో కాబట్టి సరే వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవ్వచ్చు వీడియో అనేది. సో అందరికి కలిపే చెప్తున్నాను, ఏ లలిత బ్రాంచ్కైనా వెళ్తే ఇదే రూల్స్ ఉంటాయి. సో అందరికీ ఉపయోగపడింది, నా వల్ల కొంతమంది అయినా బెనిఫిట్ అవుతారేమో అని. బట్ ఒకవేళ వెళ్తే కనుక ఇట్లా యూట్యూబ్ చూసి వచ్చాను, ఇట్లా నర్సాపేట బ్రాంచ్ అబ్బాయి నర్సాపేట అయినా కానీ ఒకసారి మాకు చెప్పండి, యూట్యూబ్ చూసి వచ్చాము అనేది. వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి, నాకు మ్యాక్సిమం తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక ఏ రూల్స్ ఎక్కడైనా మీకు అక్కడికి వచ్చినా ఇంకా క్లారిటీ కావాలంటే, ఇంకా డైరెక్ట్గా కలవాలంటే డైరెక్ట్గా మన షోరూమ్కి వచ్చేయండి. అడ్రస్కి వచ్చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఇంకా బాగా క్లారిటీగా తీసుకోవచ్చు. అడ్రస్ వచ్చేటప్పటికి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మన నర్సాపేట రైల్వే స్టేషన్ రోడ్ నియర్ టు కోర్ట్ బిల్డింగ్స్ అండ్ లక్ష్మీ నరసింహ డీలక్స్ టౌన్ చర్చ్, ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, ఆ మెయిన్ రోడ్లోనే ఉంటుంది లలిత జ్యువెలరీ బ్రాంచ్. మీరు సెర్చ్ చేసుకొని రావచ్చు కూడా. అక్కడ వచ్చేస్తే చిట్ కౌంటర్ ఉంటుంది, లేకపోతే అక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీరు ఎక్కడికి వచ్చినా ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. బట్ మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు మాత్రం ఇట్లా యూట్యూబ్ చూసి వచ్చాను బాబు అని ఒక మాట చెప్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూసినందుకు అంటే నేను వీడియో చేసినందుకు నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే, మన వీడియో అనేది ఉపయోగపడుతుంది అనేది. సో ఇలా, సో అది ఫ్రెండ్స్, మ్యాక్సిమం అయితే డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. ఏమన్నా మిస్ అయిందా అంటే ఏం మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. సరే ఒకసారి విజిట్ అయితే అవ్వండి. మీరు కనుక ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా విజిట్ అవ్వండి. లేకపోతే తెలుసుకోవాలనుకున్నా, నార్మల్గా తెలుసుకోవాలనుకున్నా విజిట్ అవ్వచ్చు డైరెక్ట్గా, మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. ఓకే, ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని బ్రాంచ్లు. మీరు ఇక్కడ ఎన్రోల్ చేసుకొని పేమెంట్ గుంటూరులో ఉండి అక్కడ పేమెంట్ చేస్తానన్నా చేసుకోవచ్చు, అక్కడ ఎన్రోల్ చేసుకొని పేమెంట్ ఇక్కడ చేస్తానన్నా చేసుకోవచ్చు. వస్తువు ఏ బ్రాంచ్లో అయినా తీసుకోవచ్చు ఓవరాల్ అమౌంట్కి. ఏదైనా మీకు కార్డ్ అనేది ఇంపార్టెంట్. చెప్పాను కదా ఇందాక, కార్డ్ అనేది మెంబర్షిప్ కార్డ్ అనేది ఇస్తామని. ఈ కార్డ్ అనేది ఇంపార్టెంట్. బాండ్ అయితే మీకు ఇది కూడా ఇంపార్టెంటే. చాలామంది వచ్చి చాలా చూసాను ఈ మధ్యలోనే, ఒక్కొక్కరు 200 గ్రాములు 300 గ్రాములు రీడీమ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చాలా బెనిఫిట్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఫిక్స్ అయింది అనుకోండి, 6,000లో అప్పుడు ఫిక్స్ అయింది అనుకో, ఇప్పుడు 12,000 ఉంది. మిగతా డబల్ పేమెంట్ అనేది పోయినట్టు 6,000 ఎక్కడ, 12,000 ఎక్కడ. ఓకే, వాళ్ళకి అమౌంట్ అనేది బెనిఫిట్ అయినట్టే కదా. సో అలా
ఇది ఫిక్స్డ్ ఉంటుంది, అదేమో మంత్లీలో ఉంటుంది. మీరు చూడండి, మళ్ళీ రండి షోరూమ్కి రండి, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకే, అది మ్యాక్సిమం అయితే నేను అన్నీ చెప్పేశాను. ఇంకా ఏమన్నా క్లియర్గా కావాలంటే డైరెక్ట్గా వచ్చేసేయండి, ఎవరు ఆపరు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మార్నింగ్ 10 నుండి నైట్ 9 వరకు షాప్ ఎప్పుడైనా ఓపెన్ అయ్యే ఉంటుంది. 365 డేస్, 366 డేస్ ఉన్న 366 డేస్ ఓపెన్ అయ్యే ఉంటుంది. పండగలు సెలవులు అట్లాంటివి ఏం లేవు, శని ఆదివారాలు అట్లాంటివి ఏం లేవు. డైరెక్ట్గా మీరు ఎప్పుడు రావాలనుకుంటే మార్నింగ్ 10 నుండి నైట్ 9 లోపు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, అప్పుడైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. వచ్చేటప్పుడు మాత్రం ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనేది తీసుకొని రండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏమేం కావాలనేది, అట్లా ఆ విధంగా చూడాలి. అండ్ మీరు ఏదైతే ఎన్రోల్ చేసుకున్నారో నెంబరు, ఆ నెంబర్ మాత్రం ఖచ్చితంగా చివరి వరకు ఉండాలి. ఎందుకంటే ఓటీపీ దానికే వస్తుంది. అండ్ అప్లికెంట్ ఎవరైతే సైన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నామినీ ఎవరైతే సైన్ చేస్తున్నారో చివరికి తీసుకునేటప్పుడు అప్లికెంట్ కొన్నిసార్లు నామినీ మాత్రమే వస్తారనమాట. కాకపోతే ఎవరైతే సైన్ చేశారో వాళ్ళు మాత్రమే రావాలి. వేరే వాళ్ళు వస్తే మళ్ళీ మెయిన్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను లెటర్ తీసుకొని మేనేజర్ అప్రూవల్ తీసుకొని అప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అది. సో ఫిక్స్డ్ డిపాజిట్కి అయితే ఈ విధంగా ఉంటుంది, మంత్లీ స్కీమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్కి వచ్చేటప్పటికి ఇది మీకు బాండ్, ఇదేమో మీకు ప్రూఫ్ అనమాట. అసలు కడుతున్నారా లేదా ఏంటి, మేము కట్టినట్టు ప్రూఫ్ ఉండాలి కదా, ఎంత కట్టాము ఏంటి అనేది. అట్లా ఈ విధంగా మీకు పేమెంట్ అనేది జరుగుతుంది. కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే డైరెక్ట్గా వచ్చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నర్సాపేట్ బ్రాంచ్ అంటే ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. సో చూసిన వాళ్ళు మాత్రం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా షోరూమ్ విజిట్ అయిపోండి. ఇట్లా యూట్యూబ్ చూసి వచ్చామని చెప్పండి. అవసరమైతే వాళ్ళకు కూడా చూపించండి, నా వీడియో ప్రమోట్ అవ్వాలి, నేను హైలైట్ అవ్వాలి. ఓకే, అంటే నెగిటివ్గా కాదు, కొంచెం పాజిటివ్గా అవ్వాలి. సో ఈ విధంగా నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. సో బంగారం రేట్ పెరుగుతుంది కాబట్టి స్కీమ్స్ గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. సో ఇలాంటి స్కీమ్లు ఉన్నాయనైనా కొంచెం తెలుసుకుంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Until then, this is Subramaniam signing off. Thank you for watching.